మనం సాధారణంగా ఒక నేరం అంటే ఏమనుకుంటాం? ఒక దొంగతనం, ఒక దాడి అంటే ఒక భౌతికమైన చర్య. అవును. కానీ మన చేతిలో ఉన్న ఈ మూలం ప్రకారం అన్నింటికన్నా ఘోరమైన, భయంకరమైన నేరం మన మెదడులో పుట్టే ఒక ఆలోచన మాత్రమే అయితే హ్మ్. అది ఎలా సాధ్యం? ఒక ఆలోచన, ఒక అభిప్రాయం, ఒక హత్య కన్నా తీవ్రమైనది ఎలా అవుతుంది? ఈరోజు మనం ఈ తాత్వికమైన మిస్టరీని ఛేదించబోతున్నాం. మన ముందున్నది తప్పుడు అభిప్రాయం యొక్క ప్రమాదం అనే రచనలోని కొన్ని కీలక భాగాలు. ఇందులో ప్రారంభంలోనే ఒక దిగ్భ్రాంతికరమైన శ్లోకముంది. తథాగతుడు భిక్షువులతో ఇలా అన్నారని చెబుతుంది. నహం భిక్కవే అన్నం ఏకధమ్మంపి సమనుపస్సామి యం ఏవం మహాసావజ్యం యదైధం భిక్కవే మిచ్ఛాదిఠి మిచ్ఛాదిఠి పరమా భిక్కవే వజ్జానీతి. చాలా శక్తివంతమైన వాక్యం అది. అదా దీని సారాంశం ఏమిటంటే, దిక్షువులారా, తప్పుడు అభిప్రాయం కన్నా తీవ్రమైన మహాపాపమైన ధమ్మాన్ని నేను మరొకటి చూడలేదు. అన్ని నేరాలలోకెల్లా తప్పుడు అభిప్రాయమే అత్యంత ఘోరమైనది. ఇది చాలా పెద్ద వాదన. అసలు ఇంత తీవ్రంగా పరిగణించబడే ఈ మిథ్యాదిట్టి లేదా తప్పుడు అభిప్రాయం అంటే ఏమిటి? అంటే కేవలం ఎదుటివారితో ఏకీభవించకపోవడమేనా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మిథ్యాదిట్టి అంటే కేవలం ఒక భిన్నాభిప్రాయం కాదు, లేదా ఒకరి అభిప్రాయం తప్పు అని చెప్పడం కూడా కాదు. మూలం ప్రకారం ఇది విశ్వం యొక్క నైతిక పునాదిని, దాని కార్యకారణ సంబంధాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం. ఓ ఇది 3 ప్రధాన రూపాల్లో కనిపిస్తుందని ఈ మూలం వివరిస్తుంది. ఆ మొదటిది శూన్యవాద అభిప్రాయం. శూన్యవాదం. అవును, అంటే ఏదీ నిజంగా ఉనికిలో లేదు, మనం చేసే పనులకు మన ఉనికికి అర్థం లేదు, అంతా శూన్యం అనే భావన. సరే, అంటే ఒక రకమైన నిరాశావాదం లేదా నిహిలిజం లాంటిది. ఖచ్చితంగా. ఇక రెండవది అకారణవాద అభిప్రాయం. అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ ఏ కారణం లేకుండానే యాదృచ్ఛికంగా జరుగుతుంది అనే నమ్మకం. అంటే మంచివాళ్లకి చెడు జరగడం చూసి దీని వెనుక ఏ నియమం లేదు అనుకోవడం. సరిగ్గా అదే. ఇక మూడవది క్రియా నిష్ఫలత్వ అభిప్రాయం. ఇది చాలా ప్రమాదకరమైనది. మనం చేసే మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం అంటూ ఏమీ ఉండదు, మన చర్యలన్నీ నిష్ఫలమే అనే భావన. హో, అంటే ఈ 3 అభిప్రాయాల వేళ్లు ఒకే మట్టిలో ఉన్నాయన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. అన్నీ కూడా కమ్మ లేదా కర్మ సిద్ధాంతాన్ని, అంటే మనం చేసే పనులకు ఫలితం ఉంటుందనే మూల సూత్రాన్ని తిరస్కరిస్తున్నాయి. అవును, అదే అసలు విషయం. ఈ 3 కూడా కమ్మ మరియు దాని ఫలితాలను తిరస్కరించే ఒకే ఒక ప్రాథమిక ఆలోచనను పంచుకుంటాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనే నైతిక సూత్రాన్ని ఇవి పూర్తిగా తోసిపుచ్చుతాయి. నిజమే. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఈ అభిప్రాయం యొక్క పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయని మూలం చెబుతోంది. చనిపోయాక మంచి జన్మ రాకపోవడం మాత్రమేనా, లేక అంతకన్నా లోతైన చిక్కులున్నాయా? ఎందుకంటే మూలం దీనిని ఆనతర్య కమ్మ కన్నా కూడా తీవ్రమైనదిగా అభివర్ణించింది. ఒక నిమిషం, ఆ ఆనతర్య కమ్మ అంటే ఏమిటి? ఆనతర్య కమ్మ అంటే కమ్మ పరంగా అత్యంత ఘోరమైన, తక్షణమే ఫలితాన్నిచ్చే 5 మహాపాపాలు. 5 పాపాలా? అవును. అవి తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఒక అర్హుతుడిని అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వ్యక్తిని చంపడం, తథాగతుని శరీరం నుండి రక్తాన్ని చిందింపజేయడం, మరియు సంఘాన్ని అంటే భిక్షువుల సమూహాన్ని ఉద్దేశపూర్వకంగా విభజించడం. ఓ మై గాడ్! ఇవి ఎంత తీవ్రమైనవంటే ఇవి చేసిన వ్యక్తికి ఈ జీవితం తర్వాత నేరుగా నరకంలో జన్మించడం ఖాయం. లేదా తండ్రిని చంపడం కన్నా ఒక తప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండటం తీవ్రమైన పాపమని చెప్పడం, ఇది కేవలం శ్రోతలను భయపెట్టడానికి వాడిన అతిశయోక్తి కాదా? కాదు. ఒక చర్య, అది అంత ఘోరమైన చర్య కన్నా ఒక నమ్మకం ఎలా ఎక్కువ శిక్షకు దారితీస్తుంది? దీని వెనుక ఉన్న తర్కమేమిటి? ఇది అతిశయోక్తి కాదు. దాని వెనుక ఒక లోతైన తర్కముంది. మూలంలో ఉన్న పోలిక మనల్ని ఆలోచింపచేస్తుంది. ఈ 5 ఘోరమైన నేరాలు చేసినవారు కూడా ఆ పాప ఫలితాన్ని నరకంలో అనుభవించిన తరువాత తప్పించుకోవచ్చా? అవును. ఒక మహాయుగాంతంలో, అంటే ఈ లోక వ్యవస్థ నాశనమైనప్పుడు ఆ నరకం నుండి తప్పించుకునే అవకాశముందని మూలం చెబుతోంది. అంటే వారి శిక్షకు ఒక కాలపరిమితి ఉంది. అది ఎంత దీర్ఘమైనదైనా దానికొక ముగింపుంది. అయితే తప్పుడభిప్రాయం ఉన్నవారి సంగతి వేరు అంటారా? ఖచ్చితంగా. అయితే
నియతమిచ్చాదిటి అంటే స్థిరమైన మార్పులేని తప్పుడు అభిప్రాయంలో పాతుకుపోయిన వారు ఈ లోక వ్యవస్థ నాశనమైన తర్వాత కూడా వారి శిక్ష ముగియదు. వారు వేరే లోక వ్యవస్థలోని నరకంలోకి బదిలీ చేయబడి అక్కడ తమ బాధలను కొనసాగిస్తారని మూలం చెబుతోంది. అంటే వారి బాధలకు ఒక నిర్దిష్టమైన ముగింపు అనేది కనిపించదు. ఒక చెడ్డ పని యొక్క ఫలితం కాలక్రమేణా క్షీణిస్తుంది, కాని ఆ చెడ్డ పనికి పునాది అయిన తప్పుడు అభిప్రాయం యొక్క ఫలితం అనంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు అర్థమైంది. ఇది చాలా లోతైన విషయం. అంటే ఒక చర్య అనేది వ్యవస్థలోనే ఒక బగ్ లాంటిది. దానికొక ప్యాచ్ ఉంటుంది, లేదా కాలక్రమేణా అది సరిదిద్దబడుతుంది. కాని ఈ తప్పుడు అభిప్రాయం అనేది ఆపరేటింగ్ సిస్టమ్నే కరప్ట్ చేసే వైరస్ లాంటిది. అది మొత్తం నైతిక వ్యవస్థనే కుప్పకూలుస్తుంది. అందుకే దాని ప్రభావం అనంతం. ఇది నిజంగా భయంకరమైన ఆలోచన. మీరు చెప్పిన పోలిక చాలా సరైంది. ఆ అభిప్రాయం నైతిక విశ్వం యొక్క నియమాలనే తిరస్కరిస్తుంది, కాబట్టి ఆ విశ్వ నియమాలు వారికి వర్తించే తీరు కూడా శాశ్వతంగా మారిపోతుంది. సరే, ఇంత ప్రమాదకరమైన, ఇంత వినాశకరమైన అభిప్రాయాన్ని ఎవరైనా ఎందుకు నమ్ముతారు? ఇది ఎలా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది? ఒక అంటువ్యాధిలాగానా? అవును. మూలం దీనిని ఒక రకమైన మానసిక అంటువ్యాధిగానే వర్ణిస్తుంది. దాని వ్యాప్తికి కొన్ని స్పష్టమైన మార్గాలను సూచిస్తుంది. ప్రధానమైన మార్గం తప్పుడు అభిప్రాయాలు ఉన్నవారితో సహవాసం చేయడం. అలాంటి వ్యక్తులు తమ వాదనలను చాలా ఆకర్షణీయంగా, తార్కికంగా, ఆధునికంగా అనిపించేలా ప్రదర్శిస్తారు. వారు తమ అభిప్రాయాల యొక్క ఆకర్షణను ఇతరులకు చూపి, ముఖ్యంగా తక్కువ విచక్షణ జ్ఞానమున్నవారిని లేదా పుట్టుజ్జనులను సులభంగా మోసగిస్తారు. పుట్టుజ్జన అంటే ధర్మం విషయంలో స్థిరమైన, లోతైన అవగాహన లేని ఒక సాధారణ వ్యక్తి. వారికి సరైన, తప్పుడు వాదనల మధ్య తేడాను గుర్తించే శక్తి తక్కువగా ఉంటుంది. వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఆకర్షణీయంగా కనిపించే తప్పుడు వాదనలకు సులభంగా లొంగిపోతారు. అందుకే సరైన అభిప్రాయం ఉన్న వ్యక్తిని తప్పుడు అభిప్రాయం వైపు మార్చడం ఒక పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. ఇది ఈనాటి సోషల్ మీడియా ఎకో ఛాంబర్స్ లాగా ఉంది కదా. ఒక తప్పుడు సమాచారం ఆకర్షణీయంగా ఉంటే అది ఎంత వేగంగా వ్యాపిస్తోందో మనకు తెలుసు. దాన్ని నమ్మించడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. కరెక్ట్. ఈ మూలం అదే సమస్యను వేల సంవత్సరాల క్రితమే గుర్తించినట్లుంది. కేవలం సహవాసం మాత్రమేనా, లేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ధర్మానికి దూరంగా జీవించడం, నిరంతరం తప్పుడు అభిప్రాయాలున్న వ్యక్తులతోనే తిరగడం, మరియు ముఖ్యంగా వారు రాసిన పుస్తకాలు లేదా పత్రాలు చదవడం, వారు చెప్పే ప్రవచనాలు వినడం ద్వారా కూడా మోసపోయే అవకాశం ఉందని మూలం హెచ్చరిస్తుంది. తప్పుడు అభిప్రాయాన్ని స్వీకరించడం కన్నా ప్రమాదకరమైనది మరొకటి లేదు. అందుకే అలాంటివారికి వారి ఆలోచనలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని స్పష్టంగా చెప్పబడింది. ఇంత తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నప్పుడు తప్పుడు అభిప్రాయమున్న వ్యక్తిని వర్ణించడానికి మూలం ఏదైనా బలమైన పోలికను వాడిందా? అలాంటి వ్యక్తిని ఎలా చూడాలని చెబుతోంది? అవును. ఆ ప్రమాదాన్ని చాలా బలంగా తెలియజేసే ఒక శ్లోకముంది. అది తస్మా అకత కళ్యాణం అసవిసమిచోరగం ఆరక పరివజ్జయ్య భూతికామో విచక్షణం. దాని అర్థమేమిటి? దాని అర్థం, ఈ లోకంలో మరియు పరలోకంలో తమ శ్రేయస్సును కోరుకునే వివేకవంతులు తప్పుడు అభిప్రాయమున్న దుర్మార్గపు వ్యక్తిని ఒక విషపూరిత పాముగా భావించి అతనికి దూరంగా ఉండాలి. ఒక విషపూరిత పాము? అవును. ఇక్కడ విషపూరిత పాము అనే పోలిక యాదృచ్ఛికం కాదు. దాని ప్రాముఖ్యతేమిటి? పాము కాటువేస్తే ఏమవుతుంది? ఈ ఒక్క జన్మలో మన భౌతిక శరీరం చనిపోతుంది. ఆ బాధ ఆ ఒక్క జీవితంతో ముగుస్తుంది. అంతే. కాని ఈ మూలం ప్రకారం తప్పుడు అభిప్రాయం అనే కాటువేస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎన్నో జన్మలపాటు చనిపోతుంది. మనం ఎప్పటికీ కోలుకోలేని అనంతమైన బాధల చక్రంలో చిక్కుకుపోతాం. అందుకే ఈ పోలిక. అంటే ఇది కేవలం వారికి దూరంగా ఉండండి అని చెప్పడం లేదు, వారిని ఒక ప్రాణాంతకమైన ముప్పుగా పరిగణించండి అని హెచ్చరిస్తోంది. సరిగ్గా అదే. ఇది చాలా వరకు తాత్వికంగా అనిపిస్తున్నా, మీరు మొదట్లో అన్నట్లుగా ఈ మూలం కుటుంబాలకు చాలా ఆచరణాత్మకమైన, ఆధునికంగా అనిపించే హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దాని గురించి కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా.
ఇది ప్రాచీన బోధనను సమకాలీన సామాజిక సందర్భానికి ఎలా అనుసంధానిస్తుందో చూపిస్తుంది. మూలం ఇలా చెబుతోంది: కొంతమంది బౌద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు లేదా సంరక్షణ కోసం వారిని తప్పుడు అభిప్రాయాలున్న వ్యక్తుల సంరక్షణలో, అంటే ఉపాధ్యాయులులా లేదా సంరక్షకులుగా ఉంచుతారు. ఓ ఇలా చేయడం ద్వారా తమ పిల్లలు కూడా ఆ తప్పుడు అభిప్రాయాలను స్వీకరించే మార్గాన్ని వారే తెలియకుండా సృష్టిస్తున్నారని మూలం హెచ్చరిస్తోంది. దీనిని పిల్లలకు చేసే గొప్ప అన్యాయంగా వర్ణించింది. ఇది ఈ రోజుకు ఎంతగానో వర్తిస్తోంది. మనం పిల్లల్ని ట్యూషన్లకు, కోచింగ్ సెంటర్లకు పంపిస్తాం. ఆన్లైన్లో ఎంతోమందిని గురువులుగా భావించి వారిని అనుసరించమని ప్రోత్సహిస్తాం. మనం వారి అకాడమిక్ అర్హతలను, వారి నైపుణ్యాలను పరిశీలిస్తాం. అవును, కానీ వారి తాత్వికత లేదా నైతిక విలువల గురించి మనం ఎంతమాత్రం పట్టించుకుంటాం? ఈ మూలం ప్రకారం అది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు, అది తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, ఒక రకమైన ఆధ్యాత్మిక హింస. ఖచ్చితంగా. పిల్లల మనస్సు చాలా సున్నితంగా, సులభంగా ప్రభావితమయ్యేదిగా ఉంటుంది. వారికి సరైన, తప్పుడు అభిప్రాయాల మధ్య తేడాను గుర్తించే పరిపక్వత, విచక్షణ ఉండవు. అటువంటి సమయంలో తప్పుడు సిద్ధాంతాలకు వారిని గురిచేయడం వారి భవిష్యత్తును శాశ్వతంగా ప్రమాదంలో పడేయడమే అవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత నమ్మకం కాదు, తరతరాలను ప్రభావితం చేసే అంశమని మూలం హెచ్చరిస్తోంది. మీరు మీ బిడ్డకు తెలిసి విషపూరితమైన ఆహారం పెట్టరు కదా? పెట్టం. అలాగే విషపూరితమైన ఆలోచనలను కూడా వారి మెదడులోకి వెళ్లనివ్వకూడదు అని దీని సారాంశం. ఇవన్నీ విన్న తర్వాత నా మెదడును తొలిచేస్తున్న ప్రశ్న ఒకటుంది. ఇంత తీవ్రమైన పరిణామాలున్నా అనంతమైన శిక్షకు దారితీసే విషపూరిత పాముతో పోల్చబడిన ఈ అభిప్రాయాన్ని స్వీకరించడం చాలా కష్టమైన పనై ఉండాలి కదా? సహజంగా అలానే అనిపిస్తుంది. కానీ మూలం దానికి విరుద్ధంగా చెబుతున్నట్లుంది. ఈ ఉచ్చులో పడటానికి అవసరమైన అసులభమైన మానసిక అడుగు ఏమిటని మూలం చెబుతోంది. మీరు అడిగిన ప్రశ్నకే ఈ చర్చ మొత్తం ముడిపడి ఉంది. అదే ఇందులో అత్యంత భయానకమైన విషయం. ఒక భవనం నిర్మించటానికి ఇటుకలు, సిమెంటు, డబ్బు, ఎంతోమంది సహాయం, చాలా ప్రయత్నం అవసరం. అవును. కాని దాన్ని కూల్చటానికి అంత శ్రమ అవసరం లేదు. అలాగే ఒక మంచి అభిప్రాయాన్ని, ధర్మాన్ని అలవర్చుకోవటానికి సాధన, సజ్జన సాంగత్యం, ఎంతో ప్రయత్నం అవసరం. కాని తప్పుడు అభిప్రాయాన్ని స్వీకరించే చర్యకు ఇవేవీ అవసరం లేదని మూలం నొక్కి చెబుతోంది. అంటే దీనికి ఎలాంటి ప్రయత్నం అవసరం లేదా? ఏమాత్రం లేదు. ఇది కేవలం మనసులో జరిగే ఒక చిన్న మార్పు, ఒక అంగీకారం. మూలం చెప్పినట్లు దీనికి కావలసిన ఏకైక అవసరం ఒక్కటే. పుణ్యం, పాపమనేవి లేవు, వాటి ఫలితాలు లేవు, మరణం తరువాత జీవితం లేదు. కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు అని మనసులో ఒక్కసారి గట్టిగా అంగీకరించడం. అంతేనా? అంతే. ఆ ఒక్క క్షణంలో ఆ వ్యక్తి ఈ మార్గంలోకి ప్రవేశిస్తాడు. అదొక మానసిక షార్ట్కట్ అన్నమాట. నైతిక బాధ్యత నుండి, మన చర్యల పర్యవసానాల నుండి తప్పించుకోవడానికి ఒక సులభమైన మార్గం. నియమాలు లేవు అనుకుంటే స్వేచ్ఛగా అనిపిస్తుంది. ఆ ఆకర్షణే చాలా ప్రమాదకరమైనది. సరిగ్గా అదే. కమ్మె యొక్క నియమాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, మన చర్యల గురించి చింతించాల్సిన పని లేదు అనే భావన కొంతమందికి చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. అందుకే ఇది అంత సులభంగా, ఎటువంటి ప్రయత్నం లేకుండా ఒకరి మనస్సులోకి చొచ్చుకోగలదు. ముఖ్యంగా ధర్మంతో, సజ్జనులతో పరిచయం లేని వారికి ఇది మరింత సులభం. సరే, ఈ చర్చను ముగిద్దాం. మన తాత్విక మిస్టరీకి సమాధానం దొరికింది. ఒకే ఒక్క అభిప్రాయం ఎలా అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందో, అది ఎలా అనంతమైన ఊహించలేని పరిణామాలకు దారితీస్తుందో, మరియు భయంకరంగా అది ఎంత సులభంగా స్వీకరించబడుతుందో మనం అన్వేషించాం. అవును. ఒక తప్పుడు అభిప్రాయం నేరంగా పరిగణించబడటానికి కారణం అది చేసే తక్షణ హాని కాదు, అది భవిష్యత్తులో లెక్కలేనన్ని చెడు చర్యలకు, అనైతిక జీవితానికి తలుపులు తెరుస్తుంది కాబట్టి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక ఆలోచన యొక్క శక్తిపై ఉన్న ప్రాధాన్యత. ఈ మూలం కేవలం చెడు పనుల గురించి, అంటే వ్యాధి లక్షణాల గురించి హెచ్చరించడం లేదు. అసలు వ్యాధి మూలం గురించి మాట్లాడుతోంది. అంటే పునాది గురించే మాట్లాడుతోంది. అవును. పర్యవసానాలను తిరస్కరించడం ద్వారా ఆ చెడు పనులను ప్రోత్సహించే, వాటికి అనుమతినిచ్చే పునాది నమ్మక వ్యవస్థ గురించే హెచ్చరిస్తోంది. ఒక చెడ్డ చర్య ప్రమాదకరమైనది, కాని ఆ చర్యకు దారితీసే అభిప్రాయం అంతకన్నా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది ఆ ఒక్క చర్యతో ఆగదు, అలాంటి వందల వేల చర్యలకు కారణమవుతుంది. ఈ మూలం మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పుడు అభిప్రాయాలున్నవారికి
విషపూరిత పాముకు దూరంగా ఉన్నట్లుగా ఉండాలని గట్టిగా చెబుతోంది. ఇది మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆన్లైన్లో మరియు వ్యక్తిగతంగా మనం నిరంతరం లెక్కలేనన్ని అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు గురయ్యే ఈ ప్రపంచంలో ఒక ఆరోగ్యకరమైన సందేహానికి లేదా భిన్నమైన తాత్విక దృక్పథానికి మరియు ఈ మూలం చెబుతున్నట్లుగా స్థిరమైన, భయంకరమైన పరిణామాలతో కూడిన ప్రమాదకరమైన తప్పుడు అభిప్రాయానికి మధ్య ఉన్న గీతను మనం ఎలా గీయాలి? ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఒకరు ఎలా గుర్తిస్తారు? ఆ గీత ఎక్కడ ఉంది?